కరీంనగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 23 నుంచి ప్రారంభమవుతాయన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కరీంనగర్ ప్రజలు కుటుంబ సమేతంగా పెద్ద సంఖ్యలో బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. బ్రహ్మోత్సవాల నిర్వహణపై ఆలయ ప్రాంగణంలో సన్నాహక సమావేశానికి మంత్రి హాజరై రివ్యూ చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం బ్రహ్మోత్సవాలలో భాగస్వాములు కావాలని కోరారు మంత్రి పొన్నం ప్రభాకర్. కరీంనగర్ పాత బజార్ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క బ్రహ్మోత్సవాలు ఈ నెల 23వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. 29వ తేదీ వరకు ఉంటాయి. అయితే శోభాయాత్ర సమ్మక్క సారక్క కారణంగా 1వ తారీఖు నాడు శోభాయాత్ర జరుగుతుంది. ఈ బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయడానికి కరీంనగర్ ప్రజలందరూ కుటుంబాల సమేతంగా వచ్చి ఆ దేవుడి యొక్క ఆశీర్వచనం తీసుకోవాలని కోరుతా ఉన్నాం. ఈ కార్యక్రమ నిర్వహణ బాధ్యత గౌరవ జిల్లా కలెక్టర్ గారు, జిల్లా సిపి గారితో పాటుగా ప్రజలందరూ కూడా కలిసి, అధికారులు కలిసి, డోనార్లు కలిసి యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు. ఈ కార్యక్రమం మన సర్వేజన సుఖినోభవ, కరీంనగర్ ప్రజలందరూ కూడా, తెలంగాణ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి. సమృద్ధి వర్షాలు పడి పాడి పంటలతోటి ఆరోగ్యంతో ముందుకు అన్ని వ్యాపారాలు సక్రమంగా కొనసాగే విధంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, పూజలు కూడా అదే ప్రధాన ఉద్దేశంతో సర్వేజన సుఖినోభవ, అందరికీ యొక్క ఆరోగ్యాలు, వ్యాపారాలు అందరూ కూడా బాగుండాలనేటువంటి ఆలోచనతో జరిగే ఈ బ్రహ్మోత్సవాలను రాజకీయాలకు అతీతంగా అందరూ ఘనంగా జరుపుకునేటువంటి కార్యక్రమం ఈరోజు సమీక్ష నిర్వహించుకున్నాం. దాతలు గతం కంటే కూడా అందరూ ముందుకు వచ్చినారు. దయచేసి ప్రకటించిన దాతలందరూ కూడా వెంటనే దేవాలయ కన్సర్న్ ఈవో గారికి ఈ చెల్లించి రసీదు తీసుకోవాల్సిందని నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. మరొకసారి అందరికీ కూడా దాతలందరికీ పేరు పేరున ప్రత్యేకించి గౌరవించి ఈరోజు ఇక్కడ స్పందించడానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, పూజా కార్యక్రమాల లోపల కూడా అంతే హక్కుగా మీరు భాగస్వామ్యం తీసుకొని యొక్క కార్యక్రమాలన్నీ విజయవంతం చేయడం లోపల ఆశీర్వచనం, కుటుంబాలుగా ఆశీర్వచనం తీసుకునే లోపల తప్పకుండా మీరు ముందుండాలని ఈ సందర్భంగా కోరుతూ మరొకసారి అందరికీ హృదయపూర్వకంగా శ్రీ శ్రీనివాస పరమాంగనిర్దన్నః వక్త్రాబ్జే భాగ్యలక్ష్మి కరతల కమలే హృదయ సరసిజే భూతకారుణ్యే